నాగార్జున గారు కంక్లూజన్. సో మిత్రులు చాలా చక్కగా మాట్లాడారు సార్. మాట్లాడతా కొన్ని మాటలు మాట్లాడలేండి. ఇప్పుడు ఇందాక సింగనూరి వెంకటేష్ గారు మాట్లాడతా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది డెఫినెట్గా రూలింగ్ పార్టీకే ఫేవర్గా వస్తుంది. దానికి మనం అనుకున్నా కదనుకున్నా కాదని ఫేవర్గా వచ్చినంత మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తామా గెలదని కూడా చెప్పలేదు. కాబట్టి మా మిత్రులు ఏంటంటే రిఫరాండం అన్నారు కదా, ఇన్ కేసు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమికి ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కూటమే వస్తుంది, వాళ్ళకి తిరిగిలేదని చెప్పి మీరు ప్రతి డిబేట్లో చెప్తారు చెప్పలో ఒకసారి మిత్రులు చెప్పాలి. అలాగే చెప్తా సూపర్ 6 గురించి చెప్పారు. సూపర్ 6 ఉండేది 6 హామీలు. 6 హామీలు 4 హామీలు ఆల్రెడీ అమలు చేసాం, అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తాం. చిన్నపిల్లలకి 15,000 ఇవ్వడం కానీ, లేదంటే ఫీ సిలిండర్ కానీ, రైతులకు డబ్బు కానీ. సార్ సార్ సింగనూరి వెంకటేష్ గారు 10,000లో 13,000 ఇస్తే 2,000 కట్ చేశారు సార్. నాడు మీ జగనన్న చేసింది కూడా అదే, తప్పులేదు సార్. వినండి, సింగనూరి వెంకటేష్ గారు డిబేట్ మొహంగా నేను చెప్తున్నా, 13,000 స్టూడెంట్ అకౌంట్లో వేసి 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కి ఇచ్చారు. దీంట్లో తల్లిదండ్రులకు లేని అభ్యంతరం మీకేమైనా ఉందా? వెంకటేష్ గారు వినండి అయ్యా, వినండి. తాడు బొంగరాలు వినండి ఇద్దరు, వినండి. తాడు బొంగరాలు ఇద్దరు మీకు వచ్చినప్పుడు రాసుకోండి సార్. సింగనూరి వెంకటేష్ గారు ప్లీజ్, సింగనూరి వెంకటేష్ గారు ఇట్స్ మై టైం సార్. నెక్స్ట్ మీరు మాట్లాడారు 2 నిమిషాలు ఉపయోగపడండి, కంక్లూజన్ సమయం తక్కువ. సో 15,000లో 13,000 స్టూడెంట్స్ స్కూల్ మెయింటెనెన్స్ కి ఇచ్చాం. అసలు పేరెంట్స్ కి లేని స్టూడెంట్స్ కి లేని అభ్యంతరం మీకు ఎందుకు వస్తుంది? ఫ్రీ సిలిండర్స్ అనేది 3 ఫ్రీ సిలిండర్స్ అనేది ఇచ్చారు మీ దగ్గర. సింగనూరి వెంకటేష్ గారు పలాని ఊర్లో వైసీపీ గొంతుక మీ గొంతుక ఏం పర్లా. సింగనూరి వెంకటేష్ గారు పలాని ఊర్లో పలాని పిల్లగాడికి పలాని బిడ్డకి పలాని బిడ్డకి తల్లికి 100 రాలేదని చెప్పి మీ దగ్గర లిస్ట్ ఉంటే చెప్పండి మాకు, మేము నిజంగా వాళ్ళకి ఎందుకు రాలేదని చెప్తూ, ఒకవేళ వాళ్ళకి నిజంగా అన్ని ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే ఇప్పుడు తీసుకెళ్ళి నేను ఇప్పిస్తా, వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వదు నా చేతిలో నేను ఇస్తా, మీకేమైనా అభ్యంతరమా? మీ దగ్గర లిస్ట్ ఉంటే చెప్పండి, మీ దగ్గర లిస్ట్ ఉంటే పేర్లు చెప్పండి సార్. ఏముందా నాగార్జున గారు చెప్పండి సార్. దాంతో పాటు రమణాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను, మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తాను. పంపిస్తాను, మీరు 13,000 వేపిస్తారో చెప్పండి సార్, చెప్పండి, బయట పెట్టండి, మీ అఫీషియల్ వేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్టూడెంట్ పేరు డీటెయిల్స్ రేపు పొద్దున మీరు పెట్టండి, మీరు అఫీషియల్ పెట్టండి, మేము తీసుకుంటాం. మీరు అఫీషియల్ పెట్టండి సార్, మేము తీసుకుంటాం. మీ దగ్గర లిస్ట్ ఉందా? వాగొద్దు, డిబేట్లకు వచ్చి తప్పుడు మాట్లాడకూడదు సార్. ఇంకోటి సార్, మీరేం చెప్పారు ఇందాక ఒక చక్కని మాట చెప్పారు. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవం చేయమని చెప్పి ఇన్ఛార్జ్ దిశానిర్దేశం చేశారు కదా, చేయొద్దు అని, ఏకగ్రీవం చేయొద్దు అని చెప్పి దిశానిర్దేశం చేశారు కదా. మీరు ఒక మాట అన్నారు కదా, ఏదన్నా ఒక విలేజ్ లో పెద్దలు మొత్తం కూర్చొని మాట్లాడి ఏకగ్రీవం చేస్తే పార్టీలకి ఏమి నొప్పి? ఏ పార్టీకి ఏమి నొప్పి సార్? వాళ్ళ గ్రామంలో ఏకగ్రీవం చేయాలా చేయకూడదు వాళ్ళ తీర్మానం తీసుకుంటే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు? అంటే కార్యకర్తలు 2గా డివైడ్ అయ్యి, ఒకటి ఎన్డీఏ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు డివైడ్ అయ్యి కొట్టుకొని పంచాయతీ అభ్యర్థి వెనక ఏదో ఒక రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అందరు కూర్చొని డెసిషన్ తీసుకున్నప్పుడు మీరేంటి నేనేంటి సార్, మీరేంటి నేనేంటి, అందరు కూర్చొని డిసైడ్ అయితే మీరేంటి నేనేంటి? ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు డిబేట్లకు వచ్చి. ఏమయ్యా నీకు సబ్జెక్ట్ ఉందా అంటే బాధపడతావు, కానీ నేను మాట్లాడితే ఇన్ని రాసుకొని దగ్గర సబ్జెక్ట్ తర్వాత చెప్పు, సొల్లు కబుర్లు చెప్పొద్దు. నేను చెప్పిన తర్వాత సబ్జెక్ట్ ఉంటే రాసుకొని తర్వాత చెప్పు. ఎందుకు ఎగబడతావు? ఎందుకు దెయ్యం పట్టులాగా ఎగబడతావు? నేనేమంటున్నాను, ఒక గ్రామంలో డిసైడ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి యాక్షన్ తీసుకోవడానికి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎవరు యాక్షన్ తీసుకోవడానికి ఒక గ్రామంలో డిసైడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఎవరు యాక్షన్ తీసుకోవడానికి. ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. వీళ్ళు ఎవరు మాట్లాడుతూ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. వీళ్ళు ఎవరిని మాట్లాడొద్దని చెప్పండి సార్. ఒక వాళ్ళు పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరులో శాల్జాపురం అనే మండలంలో సార్
ఒక జడ్పీటీసీ అభ్యర్థి నామినేటానికి వెళ్తారు, ఇదే వైసీపీ ఎమ్మెల్యే అతనికి భయపెట్టి గంజాయి కేసులు పెడతారు, ఆ కేసులు పెడతారు, హార్ట్ అటాక్ దగ్గర చనిపోయేలా చేశాడు సార్. ఆయన చనిపోయిన తర్వాత ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆ యొక్క జడ్పీటీసీ ఎలక్షన్ పోస్ట్ పోన్ జరిగితే తర్వాత 6 నెలలకు 9 నెలలకు ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చి జనసేన మద్దతు ఇచ్చి ఆ రోజు వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె మంచి మెజారిటీతో గెలిచింది సార్. చాల్యాపురం మండలం వినుకొండ నియోజకవర్గం Okay. పల్నాడు సింగిల్ జిల్లా వెంకటేష్ గారు, ఉమ్మడి గుంటూరు. conclusion మీ దగ్గర డీటెయిల్స్ లేకపోతే నేను ఆగండి, ఇచ్చా, రాసుకొని ఆగండి, చెప్పండి. ఆగండి. అది మన జగన్ వెంకటేష్ గారిది దరిద్రం. కూడా ఉమ్మడి గుంటూరు జిల్లానే. వెంకటేష్ గారు బ్రహ్మనాయుడు గారు, కంక్లూజన్ ఉంది. ఒక పక్కన కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా మా ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, ఇతర ప్రొజెక్ట్ చేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాలను చేస్తుంటే మేము ఇంకా ఇందులో 4 చేసాము, ఆ రెండింటిని చేయలేకపోతున్నాము, లేకపోతే చెయ్యాలి, భవిష్యత్తులో చేస్తామని చెప్తారేంటి? ఇంకానే చెప్పడం అయిపోలేదు సార్. ఒకే